అస్సలం అయికం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారములు. నా పేరు ఐఎంఎం మహబూబ్ బాషా. నేను సామాజిక సేవ చేస్తున్నా. మాదిరిగా నేను టీడీపీలో 6 సంవత్సరాలు నగర మైనార్టీ అధ్యక్షుడు, నగర మైనార్టీ అధ్యక్షునిగా పనిచేశాను. ఇప్పుడు మాజీ. అయితే 2024 గెలుపు, టీడీపీ ఎంపీ ఎమ్మెల్యేల గెలుపు కోసం నేను దాదాపుగా 1000 మంది పార్టీలో ముస్లిం మహిళలను ఉమ్నానగర్లో చేర్పించాను. తర్వాత ప్రతి మసీద్ దగ్గరికి వెళ్ళి మసీదుల దగ్గర ముస్లిం మైనార్టీలను, అదే మాదిరిగా తోపుడు బండ్లు, టీ హోటళ్ళు, బస్టాండ్ల దగ్గర కూడా చాలా చోట్ల నేను గెలుపు కోసం ప్రచారం చేశాను. రాత్రింపగలు నా సొంత కుమారుడు హైదరాబాద్ పనిచేస్తున్నా పిలిపించుకొని, నా మదర్ పిల్లలు పిలిపించుకొని, మా కుటుంబ సభ్యులతో కలిసి మేము ప్రచారంలో పాల్గొని పనిచేశాము. అయితే మున్నానగర్లో ముస్లిం మైనార్టీ 1000 మంది చేరిక సమయంలో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారు మైనార్టీలకు నేను అధికారం వచ్చిన వెంటనే 20 ఎకరాలు భూమి ఆ స్థలంలో ముస్లిం మైనార్టీలకు ఇల్లు కట్టిస్తారని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఆ స్థలాల గురించి, ఇళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. అడిగితే ఒకవేళ ఫోన్ చేస్తే తర్వాత మాట్లాడతానని అని చెప్పుకుంటూ వస్తారు. ఒకవేళ కనబడితే ఇప్పుడు బిజీ ఉన్నాను, నేను తర్వాత చూద్దాంలే అంటారు. ఇలా 2 సంవత్సరాలు అయిపోయింది. అయితే నాకు ప్రతి వార్డుల్లో, వీధుల్లో నేను చేర్పించినటువంటి ముస్లిం మహిళలు నాకు టార్చర్ పెడుతున్నారు, అడుగుతున్నారు. ఏమన్నా మేము కష్టపడి పనిచేసి పార్టీలో చేరి ఆ రోజు నువ్వు ఏదో పార్టీ మన ముస్లిం మైనార్టీ చేరితే ప్రజల ముస్లిం మైనార్టీలో అపోహలు తొలగిపోతాయి, అవేర్నెస్ వస్తుంది, పార్టీ గెలిచిందని చెప్పేసి మీరు చెప్పారు. మేమంతా పాల్గొని పార్టీలో చురుగ్గా పనిచేశాము. అయితే మాకు ఇప్పటివరకు ఇలా స్థలాలు లేవని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. దయచేసి ఎమ్మెల్యే గారు మాకు చెప్పిన మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నాను. ఆయన కూడా మాకు సహాయం చేయాలి. తర్వాత నేను దాదాపుగా 1994లో ఎమ్మెల్యే రామకృష్ణ గారు ఆయన ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు మేము టీడీపీ పొత్తుతో ఆ రోజు నేను పని చాలా చురుగ్గా పాల్గొన్నాను. తర్వాత నాకు వివాహం అయింది. మరి తర్వాత మన రామ్తులన్న గారికి అవకాశం వస్తే అప్పుడు కూడా మేము చాలా చురుగ్గా పాల్గొన్నాము. మసీదుల దగ్గర, వీధుల, వార్డుల్లో అన్ని చోట పోయి పనిచేశాము. ఒకరోజు మన పరిటాల రవి అన్న గారు విశ్వాంబరం కళ్యాణ మంటపం పక్కన రామ్తులన్న ప్రచారం అక్కడ నుంచి భోజన కార్యక్రమం జరుగుతున్న సమయంలో దాదాపు 1000 మంది ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను చూసి నన్ను పిలిచి దగ్గరికి బషా రా అని చెప్పేసి పిలిచి, అన్నగారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులతో రామ్మోహన్ అనే మా మున్నానగర్ వాసి, మీరు ఇక్కడ పాతూరందరూ ఇక్కడ మీరు బాగా చురుగ్గా పాల్గొని కష్టపడాలి, రామ్తోలు ఎటువంటి పరిస్థితుల్లో గెలిచాలని చెప్పేసి ఆయన చెప్పారు. ఎందుకంటే మైనార్టీలు చాలామంది నగరంలో ఉన్నారు, వారి అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు మేము చాలా ఆయన మాటలు విని మేము ఇంకా గట్టిగా పనిచేసాము. దురదృష్టవశాత్తు మా రామ్తులన్న గారు చనిపోయారు. ఆయన కోసం చాలా మేము కష్టపడ్డాం. అయితే ఆయన నుండి మళ్ళీ తర్వాత మేము అదే ఇంటికి మళ్ళీ మీరు ఇన్ఛార్జిగా ఇచ్చినప్పుడు సైఫుల్లా అన్నగారు నిజంగా ఆయన కూడా పార్టీకి దూరంగా ముస్లిం మైనార్టీలను ఎక్కడ కాకుండా మేము ఆ రోజుల వాళ్ళు మాకు ఎటువంటి పరిస్థితుల్లో ముస్లిం మైనార్టీకి సీట్ వస్తుంది, ముందు మనం గెలిచాలి, ముస్లిం మైనార్టీకి ఏదైనా న్యాయం చెల్లి కులమతాలు కానీ అని చెప్పేసి సైఫుల్లా అన్న గారు చెప్పారు. ఆ దృష్టిలో పెట్టుకొని మేము
ఆయన చేసే ప్రతి కార్యక్రమం మేము విజయవంతం చేశాం. ఒకసారి చూడండి మీరు కావాలంటే ఆ వీడియోలు కానీ, ఆ ఫోటోలు కానీ, పత్రికలు వచ్చినటువంటి చూడండి. ఎక్కడ కూడా మేము ఆయన ఆధ్వర్యంలో తక్కువ చేసిన ఉద్యమాలు చేశాము. రవి అన్న గారు చనిపోయిన తర్వాత చాలామంది టీడీపీ ఉద్యమాల్లో పాల్గొనడానికి ఎవరు ముందుకు రాలే. అయితే మేమంతా అక్కడ నగరంలో నేను రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సప్తగిరి సర్కిల్లో మేము ప్రజా సంఘాలు అంటే అనుబంధ సంఘాలు, టీడీపీ అనుబంధ సంఘాలు మా మిత్రులంతా కలుసుకొని మేమంతా ఐక్యత అయ్యి ఎన్ని ఉద్యమాలు చేశామంటే నిజంగా మేము ఆ రోజు మేము అనంతపురం నగరబడ్డులో సప్తగిరి సర్కిల్లో నినాదాలు చేస్తుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఆయనకి వ్యతిరేకంగా మేము ఉద్యమ స్లోగన్స్ ఉంటే చాలామంది మమ్మల్ని బెదిరించారు. అయినా మేము బెదరుకోకుండా ఎన్నో ఉద్యమాలు చేశాం. అలా కష్టపడ్డాం మేము. మీరు అడగండి ఒకటిసారి హనుమంతరాయ చౌదరి అన్న కానీ, కాళు శ్రీనివాసన్ అన్న కానీ, ఇంకా మన తాడపత్రి ఫయాజ్ అన్న కానీ, చాంద్ బాషా అన్న కానీ, అబ్దుల్ అన్న కానీ, ఇంకా మన వర్ధాపుర సూర్య అన్న కానీ, ఇంకా చాలామంది ఉంటారు నగరంలో. ముఖ్యంగా సునీతమ్మ అక్క కూడా మాకు దగ్గరుండి చూశారు. ఆ అక్కగారు ఇప్పటికీ మాకు ఎంతో అభిమానం చేస్తారు. అక్కగారు ఎక్కడ వెళ్ళినా కూడా మాకు గౌరవిస్తారు. ఎక్కడ కనపడినా కూడా మాట్లాడించడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ లోకల్గా మేము నిజంగా మేము అంత కష్టపడ్డాము. చాలా డబ్బులు మేము పార్టీ కోసం కష్టపడి ఇక్కడ ఒక్కసారి కూడా మేము ఎక్కడెక్కడ కూడా పార్టీతో మేము పని చేయించుకునేది లేదు. తర్వాత మేము నగరంలో మైనార్టీలకు దర్గాలు కానీ, మసీదు కానీ, ఈద్గాలు కానీ, ఖబర్స్థాన్ కానీ మేము ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే అందరికీ మీకు నిధులు కేటాయించి పని చేపిస్తామని చెప్పి వాగ్దానం చేశాను. ఎక్కడ కూడా ఒక పని జరగలేదు ఇప్పటి వరకు. అది కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు నువ్వు మసీదు దగ్గర వచ్చి చెప్పావు అని చెప్పేసి. ఇది కానీ మీరు ఒకసారి గమనించాలి. చంద్రబాబు నాయుడు సార్ గారు, లోకేష్ సార్ గారు. నేను చెప్పడం ఏమంటే సార్, నేను ఈ పార్టీ కోసము నేను నా పిల్లలకు డబ్బులు, నా కూతురు పెళ్ళికి కానీ, నాకు మొత్తం 7 మంది కొడుకులు, ఒక కూతురు ఉంది. చిన్న చిన్న పిల్లలు వాళ్ళ నోరు కొట్టి నేను పార్టీ కోసం ఖర్చు పెట్టాను. చాలా నిజంగా మా పిల్లలు ఇప్పుడు చూస్తే బాధ అనిపిస్తుంది. అది ఒకసారి ఆలోచించండి సార్. నేను ఎంతమంది కుటుంబ సభ్యులు పోషించుకుంటూ ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఇప్పుడు నా దగ్గర ఏం లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాను. అయినా కూడా నేను బాధపడలేదు. కానీ నాకే ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్ అన్నగారు నాకు వాయిస్ కాల్తో జాగ్రత్త, నువ్వు ఇబ్బందులు పడతావు, నేను అధికారంలో ఉన్నాను, లక్షల కోట్లు నేను ఖర్చు పెట్టాను, నాకు మోసం చేసినాను నగరంలో అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు సార్, మేమెందుకు మోసం చేస్తాం? వీడియో క్లిప్పింగ్తో సహా పెట్టినాను ఆయనకి. ఆ రోజు నేను ప్రతి కార్యక్రమం పాల్గొనేది చెప్పినాను. నేను మేమేమన్నా అంత మీకు ఇబ్బంది ఉండేది ఎందుకు లక్షల వేల కోట్లు ఎందుకు పెట్టారు? లక్షలు కోట్లు ఇవన్నీ ఎందుకు పెట్టాలి? అవసరం ఏముంది? ఎవరైనా అనంతపురం వస్తాంతా మీ దగ్గరికి వచ్చి అన్న నువ్వే నిలబడాలా, నువ్వైతేనే గెలుస్తావు అని చెప్పినారా? లేదే, ఎవరు పోలేదు. అదేదో ఆయన పార్టీ టికెట్ ఇక్కడ కుంపటి ఎక్కువ గొడవలు ఉన్నాయని చెప్పేసి ఏదో కొత్త వాళ్ళకి ఇస్తే మంచిదని చెప్పేసి ఆలోచించి ఏదో ఇచ్చినారు. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది పార్టీలో పనిచేసినటువంటి సీనియర్లు చాలా మంది ఉన్నారు. పార్టీ కోసం ఎప్పుడు రాత్రిపూలు కష్టపడి పార్టీ భుజాలు వేసుకొని తిరుగుతున్నారు. మరి వారికి ఏం కదా? ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఇప్పటికీ మాకు పాత సీనియర్లు కానీ అందరూ చాలామంది మాకు అభిమానిస్తాను, మేము మాకు గుర్తిస్తారు కూడా. ఇప్పుడు చూస్తే పని చేసి కూడా మేము వీరితో లేని ఇబ్బందులు పడుతూ వస్తుంది. ఎక్కడ కూడా మాకు ఒక పని జరగడం లేదు. ఏ ఎక్కడ పోయినా కూడా పని జరగడం లేదు. అయినా మేము బాధపడుకున్నాం. రాబోయే రోజుల్లో మంచి రోజు చూసి వెయిట్ చేస్తున్నాం. పోయినంతకాలం ఇలాగే మేము ఖర్చు పెట్టుకొని ఇంకా జీవితాలు నాశనం చేసుకుంటే మాకు ఇబ్బందులు అవుతుంది. దయచేసి నా మీద నేను వారి ముస్లిం మైనార్టీల వరకు నేను మాకు స్థలాలు కేటాయించని చెప్పేసి నేను అభ్యర్థిస్తున్నాను.
ఒకవేళ రాకుండా దీక్ష కూర్చొని నేను చెప్పాను. అయినా దీనికి పరిష్కరించగలే కానీ నువ్వు చేస్తే ఇబ్బందులు పెడతాను అని చెప్పేసి మాట్లాడడం మంచిది కదా. నాకేమైనా జరిగితే మటుకు ఎస్పీ గారికి నేను ఒకటే కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు గారికి మరి లోకేష్ అన్న గారికి నేను ఒకటే కోరుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు ప్రసాద్ అన్న గారికి, నాగరాజ్ అన్న గారికి, మిగతా మినిస్టర్లు అందరికీ కూడా అందరికీ నేను ఒకటే కోరుతున్నాను, భవిష్యత్తులో నాకేమైనా జరిగితే మటుకు దగ్గుపాటి వెంకటప్రసాద్ అన్న గారే దీనికి బాధ్యత వహించాలని నేను కోరుతున్నాను. మానవ దృక్పథంతో ముస్లిం మైనారిటీలను అభివృద్ధి చంద్రబాబు గారి, లోకేష్ అన్న గారు చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.